వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా పార్టీ నాయకులు సమన్వయం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లోని పార్టీ కార్యాలయ విభాగాలతో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు. తప్పకుండా మన పరిపాలన ఉన్నంతగా తెలుగుదేశాన్ని గెలిపిద్దాం బాబు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా పార్టీ నాయకులు సమన్వయం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు సమీక్షించడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు సీఎం చంద్రబాబు పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరువవుతున్నాయా లేదా అంటూ కూడా అధికారులకు కూడా మార్గదర్శకాలు జారీ చేసిన పరిస్థితి, అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంకాలం 6 గంటల వరకు కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు, పార్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న సంబంధించి చూసుకుంటే చాలా మంది ఫిర్యాదులు చేసింది గ్రీవెన్సీలకు వచ్చారు. దాదాపుగా 500 మంది పైగా కూడా నిన్న సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేశారు. పలువురు ఇంటి సమస్యలు, భూ సమస్యలు, ఆర్థిక విభేదాలు, అలాగే నామినేటెడ్ పోస్టులు, అలాగే ఉద్యోగ అవకాశాలు తదితర సంబంధించిన అప్లికేషన్లు సీఎం చంద్రబాబుకి అందజేశారు. పలువురు వ్యక్తులకు సంబంధించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులని కాదని కొత్తగా వైఎస్ఆర్సీపీ వచ్చిన వారికి చాలా మంది శాసనసభ్యులు అగ్రతాంబూలం ఇస్తున్నారు, వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు కూడా పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, దాన్ని ఢీకొనటంలో ఘోరంగా వైఫల్యం చెందాం. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి మీరు అగ్రతాంబూలం ఇవ్వడం సరైన విధానం కాదు. ఆ పార్టీలో వారికి ఉన్న ప్రాముఖ్యత, ఎప్పుడు పార్టీలో చేరారు, పార్టీలో సీనియారిటీ, జూనియారిటీని బేరేజ్ వేసుకోవాలి. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి గత 5 సంవత్సరాల కాలంగా ఇబ్బందులు పాలై జైలుకు వెళ్లి కేసులు పెట్టించుకొని కళ్ళం పిల్లలను భార్య వదిలేసి పక్క ఊర్లకు వెళ్లిన సంఘటనలు జరిగినాయి. సో అటువంటి వ్యక్తులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారికే ప్రాముఖ్యత ఇవ్వాలి. కొత్తగా చేరిన వారికి సంబంధించి కూడా ప్రాముఖ్యత ఇస్తూనే ముందుగా టీడీపీకి మొదటి నుంచి వారికి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజా ప్రతినిధులంతా భాగస్వామ్య విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. సాక్షాత్తు తానే ముఖ్యమంత్రి హోదాలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్తున్నాను. అటువంటి సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకి ఎందుకు ఇబ్బందులు తలెత్తున్నాయో చెప్పాలని చెప్పి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. మరొకసారి ఇటువంటి అంశం పునరావృతం కాకుండా చూడాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.